వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణంలోని సాధుమియా వీధిలో నివాసం ఉంటున్న అంజలి శివరంగయ్యకు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. అంజలి ఓ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. వృత్తిరీత్యా లారీ డ్రైవర్ అయిన శివరంగయ్య భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇక అంజలిని ఎదురుస్తున్న సమయంలో కర్రతో ఆమె తలపై బలంగా దాడి చేసి హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఖమ్మం టౌన్లో 13 తారీఖు ఉదయం అంటే 12 తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ శివరంగయ్య అని ఒక లారీ డ్రైవరు ఇక్కడ సాధుమియా వీధిలో ఉంటాడు. ఆయన తెల్లవారుజామునే సుమారు 5 గంటల ఆ ప్రాంతంలో నిద్రపోతున్న తన భార్య అయిన నాగాంజలిని ఒక పెద్ద మొద్దుతోటే నిద్రపోతున్న మహిళ తలపై బ్రూటల్గా 2-3 దెబ్బలు కొట్టి ఆమె నిద్రలోనే ప్రాణం వదిలేసింది. సో ఈ కేసుని మన ఖమ్మం సిఐగా మల్లికార్జునులు మరియు ఎస్ఐ నరసింహారావు చాలా మైన్యూట్గా సిస్టమేటిక్గా దర్యాప్తు చేసి ఈమె యొక్క క్యారెక్టర్ మీద ఆయన భర్త అనుమానించి భార్యని తెల్లవారుజామునే లేచి నిద్రపోయే మహిళని తను పథకం ప్రకారం అనుకున్న కట్టెని తీసుకొని చాలా బ్రూటల్గా ఆ తల మీద కొట్టి ఆమె నిద్రలోనే ప్రాణాలు విడిచేటట్టు చేశాడు.